నాన్న కాలేజీకి వెళ్ళొస్తాను. వరండాలో నుంచి కేకవేసి చెప్పాడు శ్రావణ్. జాగ్రత్తగా వెళ్ళిరా బాబు అన్నారు రాఘవ్ గారు. అలాగే నాన్న నవ్వుతూ తలూపాడు శ్రావణ్. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? ఓ వంటగదిలో ఉన్నావా? నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా అమ్మను కౌగిలించుకుంటూ అన్నాడు శ్రావణ్. ఓకే బంగారం, బాగా చదువుకో అంది లక్ష్మి కొడుకు నీ ముద్దాడుతూ. అలాగే అమ్మా అంటూ వెళ్ళాడు శ్రావణ్. శ్రావణ్ లక్ష్మి రాఘవుల ఏకైక సంతానం. శ్రావణ్ను అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచారు వారు. వారి ఆశ శ్వాస అంతా వారి కుమారుడే. అదొక నందనవనం. శ్రావణ్ లత ఇద్దరు ప్రేమ తన్మయత్వంలో ఉన్నారు. లత, నా ప్రేమ వనిత, దునియా అంతా వెతికినా దొరకదు. నీలాంటి సౌందర్యం ఏ పువ్వులో లేదు, నీ నవ్వుల మాధుర్యం. ఇంకా ఏదో చెప్పబోతున్న శ్రావణ్ నోటికి అరచేయి అడ్డు పెడుతూ, శ్రావణ్ పొగడ్తలాపి, మన ప్రేమను మీ అమ్మా నాన్నలకు చెప్పి పెళ్ళికి అనుమతి తీసుకునే పని చూడు అంది లత. నీకా భయం అవసరం లేదు డియర్. మా అమ్మా నాన్నలు నా మాటను కాదనరు. ముందు నువ్వు మీ అమ్మా నాన్నను పెళ్ళికి ఒప్పించు ఆర్డర్ చేశాడు శ్రావణ్. ఆ పనెప్పుడో అయిపోయింది మహానుభావ. ఇక తమరిదే ఆలస్యం. రథం కదిలితే ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపోతాయి అంది లత. ఏ కొండముచ్చి, నన్ను రథం అంటావా? మరి కాదా ఏంటి అంటూ దూరంగా పరిగెత్తింది లత. ఏ ఆగు, నువ్వు నా చేతికి చిక్కాలి, నీ పని చెప్తా అంటూ లతను పట్టుకోవడానికి వెంటబడ్డాడు శ్రావణ్. లత చిక్కకుండా పరిగెత్తింది. మొత్తానికి పట్టేసుకున్నాగా, చిక్కానుగా. ఏం చేస్తావు కన్నా చెప్పు అంది లత. ఏం చేస్తానా? కొరకరా చూస్తూ అన్నాడు శ్రావణ్. ఏం చేస్తావు? కనుబొమ్మలు ఎగరవేస్తూ అంది లత. ఏం చేస్తానంటే ఇలా పట్టేసుకుని తాళి కట్టేసుకుని జీవితాంతం ఇలా బిగి కౌగిలిలో బంధించేస్తా అంటూ దగ్గరికి తీసుకున్నాడు శ్రావణ్. సర్లే గాని బడాయి, ముందు నన్ను వదిలి మీ అమ్మా నాన్నలను ఒప్పించే పని చూడబోయి శ్రావణ్ను విసురుగా నెట్టివేస్తూ అంది లత. అలాగే నోయి, ఈరోజే మా అమ్మా నాన్నలను అడుగుతాను వెళ్తూ అన్నాడు శ్రావణ్. బాయ్ స్వీట్ హార్ట్ అంది లత వీడ్కోలు చెప్తూ. బాయ్ డార్లింగ్ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ చెయ్యి ఊపాడు శ్రావణ్. రమ్య, ఏంటి అలా ఉన్నావు? రైల్వే స్టేషన్లో కనిపించిన తన స్నేహితురాలిని అడిగింది లత. ఏం చెప్పను లత, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలు కాదని ఆ రాజేష్ను చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్రి జరిగిందే అంది రమ్య ఏడుస్తూ. అసలేం జరిగిందే వాకపు చేస్తూ అడిగింది లత. మా అత్తామామలు నన్ను చిత్రహింసలు పెడుతున్నారే. రాజేష్ నన్ను బాగానే చూసుకుంటున్నాడు, కానీ వాళ్ళ అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేకపోతున్నాడు. అంతా నేనే స్వయంగా చేతులారా ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. ఎవరు ఎంతగా చెప్తున్నా వినకుండా పెద్దలనే గౌరవంతో నెత్తికెక్కించుకున్నాను. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. నాకిలా జరగాల్సిందే తనను తాను నిందించుకుంటూ అంది రమ్య. ఓపిక పట్టవే, నీకు త్వరలో మంచి రోజులు వస్తాయి ఓదార్చుతూ అంది లత. మంచి రోజులా పాడా? అవి మేము వేరు కాపురం పెడితే తప్ప రావులేవే అంది రమ్య నిర్లిప్తంగా. రమ్య లతకు చిన్ననాటి స్నేహితురాలు. ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సుల్లో చలాకీగా ఉండే రమ్య ఇలా చింపిరి జుట్టుతో కళావిహీనంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది లత. వివాహం జీవితాన్నే ఇంతగా మార్చేస్తుందా అని ఆలోచనలో పడింది లత. కాలం గిర్రున తిరిగింది. కాలంతో పాటు లత మనస్తత్వంలో కూడా పెను మార్పు సంభవించింది. పాడుసంత ఈ ముసలి దరిద్రాలతో వేగలేక చస్తున్నా. జీవితానికి ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు. వీళ్లకు సేవలు చేసుకోవడానికే రోజంతా సరిపోతుంది. అడుగో వస్తున్నాడు చూడు టిప్ టాప్లా దొంగమొగుడు. ఈరోజు అమీతుమీ తేల్చుకుంటా విసుక్కుంటూ అంది లత. ఏం డార్లింగ్, ఏంటో చిరాగ్గా ఉన్నావు? భార్య కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ అన్నాడు శ్రావణ్. నిన్ను చేసుకున్నాక నా జీవితంలో ఆనందం ఎప్పుడొచ్చిందని కటువుగా సమాధానం చెప్పింది లత. అసలేమైందే నీకు? అసహనంగా అడిగాడు శ్రావణ్. ఇంకేం కావాలి? నా జీవితమే సర్వనాశనమయ్యాక, పెళ్ళయ్యాక నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూస్తానన్న ఆనాటి నీ మాటలేమయ్యాయి? నిలదీస్తూ అడిగింది లత. ఇప్పుడు మాత్రం ఏమైందే?
నిన్ను నేను బాగానే చూసుకుంటున్నానుగా అన్నాడు శ్రావణ్. మనం సుఖంగా ఉండాలంటే వేరే కాపురం పెట్టక తప్పదు ఖండిగా చెప్పింది లత. లత, నీ మనసెవరో తొలిచేశారే. పెళ్ళైన దగ్గర నుండి ఇదే తంతు. అరే, వాళ్ళు నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలే. పైగా నేను వాళ్లకు ఒక్కగానొక్క కొడుకుని. మనం కాదంటే వెళ్ళడానికి మనం తప్ప వాళ్లకు ఇంకెవ్వరూ లేరు. వాళ్ళు ఏం ఆశించి నన్ను ఇంత అపురూపంగా పెంచి పోషించి ప్రయోజకుడిని చేశారు? కేవలం వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉంటాననే కదా. వృద్ధాప్యంలో వారి జీవితాలను నేను భరోసా ఇవ్వలేని క్షణం కొడుకుగా నేను మరణించినట్లే. అయినా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు, నీకు ఇబ్బంది లేకుండా. పైగా చంటోడిని కూడా ఆడించుకుంటూ ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా నీకు కలిగే అసౌకర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అంతగా పని భారం పడుతుంది అనిపిస్తే ఒక పని మనిషిని పెట్టుకో అన్నాడు శ్రావణ్. అదేం కుదరదులే గాని ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేకపోతే మీ అమ్మా నాన్న అయినా ఉండాలి. ఇదే ఫైనల్గా నా నిర్ణయం అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది లత. నాన్న, ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. లత మీతో ఇమడలేకపోతుంది నీళ్లు నములుతూ అన్నాడు శ్రావణ్. అందుకని మమ్మల్ని వెళ్ళిపోమంటావా? కోపంగా అన్నాడు శ్రావణ్ తండ్రి రాఘవరావు. చాచా, అంత మాట నేనెలా అనగలను నాన్న? అపరాధభావంతో నేలకేసి చూస్తూ బదులిచ్చాడు శ్రావణ్. చూసావా లక్ష్మి, నీ కొడుకు వాలకం. కని పెంచిన వాళ్లకంటే నిన్న మొన్న వచ్చిన పెళ్ళామే ముఖ్యమైంది భార్యతో అన్నాడు రాఘవరావు. అబ్బా నాన్న, ఇంకా ఆపుతావా? నాకు మీరు కావాలి, తాను కావాలి తండ్రి మాటలకు అడ్డు తగులుతూ అన్నాడు శ్రావణ్. మరి అలాంటప్పుడు అందరం కలిసి ఉండేట్లుగా నీ భార్యకి నచ్చచెప్పొచ్చు కదా ప్రశ్నించాడు రాఘవరావు. అయ్యో నాన్న, అలా నచ్చచెప్పే ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. ఇంకా ఆ మొండిగటానికి చెప్పుకునే ఓపిక నాకు లేదు. మీరైనా అర్థం చేసుకోండి ప్లీజ్. నేను బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. బహుశా ఒక నెలలో ఓకే కావచ్చు. పైగా పిల్లగాడి చదువుకు సిటీ అయితే అనుకూలంగా ఉంటుంది. అందుకని అక్కడే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ తీసుకుందామనుకుంటున్నాను సమాధానం చెప్పాడు శ్రావణ్. ఓహో, నిర్ణయం తీసుకోవడం కూడా అయిపోయింది. కంటితుడుపుగా చెప్పావన్నమాట. అలాగే, ఫ్లాట్ తీసుకో, ఇక ఆలస్యం దేనికి అన్నాడు రాఘవరావు అలకబోతూ. నాన్న, అది మరి ఇప్పటికిప్పుడు ఫ్లాట్ కొనాలంటే అంత పెద్ద అమౌంట్ కావాలంటే ఎవరిస్తారు? అందుకే ఇంటిని అమ్మడానికి పెట్టాను అసలు విషయం చెప్పాడు శ్రావణ్. మరి మేమెక్కడ ఉండాలి? వీధుల్లో ఊరేగుతూ తిరగమంటావా వెటకారంగా అన్నాడు రాఘవరావు. నేను మీకు ఒక చిన్న ఇల్లు చూసి పెట్టాను, అందులో ఆనందంగా ఉండొచ్చు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ బ్రతిమిలాడాడు శ్రావణ్. చేసేది లేక కొడుకు మనసు నొప్పించడం ఇష్టం లేక ఒప్పుకున్నారు. శ్రావణ్ చెప్పిన ప్రకారం శ్రావణ్ తల్లిదండ్రులు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి కుటుంబం జరగడం కూడా కష్టంగా ఉంది. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి రాఘవరావుకి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నిద్రలోనే పోయాడు. ఏం చేయాలో పాలుపోక కొడుకుకు ఫోన్ చేసి అతని రాకగా ఎదురుచూస్తూ ఉంది లక్ష్మి. ఏమ్మా, త్వరగా శవాన్ని తీసుకెళ్ళు, లేకుంటే మాకు అరిష్టం అన్నాడు శ్యామ్. ఏంటి బాబు, భర్త పోయిన బాధలో నేనుంటే గొడవ చేస్తున్నావు? అయినా నా సొంత ఇంట్లో నేను నా భర్త శవాన్ని పెట్టుకుని ఉంటే నీకొచ్చిన నష్టం ఏంటట అడిగింది లక్ష్మి. ఏమో, ఏదో మీరు తెలిసిన వారిని ఊరుకుంటుంటే అతి చేస్తున్నావే, ఈ ఇల్లు నాదే కరుకుగా సమాధానం చెప్పాడు శ్యామ్. అదేంటి, మా అబ్బాయి ఇల్లు కొన్నాడుగా అమాయకంగా అడిగింది లక్ష్మి. ఓహో, మీకలా చెప్పాడా? అది అబద్ధం. నా ఇంటిని 3 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాడు. ఆ గడువు కూడా ఈ నెలతో ముగుస్తుంది. తీసేయమ్మా ముందా శవాన్ని విసుక్కుంటూ అన్నాడు శ్యామ్. ఆగు బాబు, కాస్త కనికరం చూపయ్యా, మా అబ్బాయి వచ్చేదాకన్నా ఉండనివ్వయ్యా బ్రతిమిలాడింది లక్ష్మి. ఇప్పటిదాకా రానివాడు ఇంకా వస్తాడనేనా? సరే, నీ నమ్మకం మోము చేయడం ఎందుకు? ఇంకో 2 గంటలు వేచి చూసి శవాన్ని తీసేయి, లేకపోతే నేనే మనుషుల్ని పెట్టి తీయించాల్సి వస్తుంది హెచ్చరించి వెళ్ళాడు శ్యామ్. భర్త ఆకస్మిక మరణంతో లక్ష్మికి కాలు చెయ్యి ఆడడం లేదు. పుట్టెడు దుఃఖంతో కొడుకు రాక కోసం ఎదురు చూస్తూనే ఉంది. 2 నెలల తరువాత ఒకరోజు తన కొడుకుతో పాటు తల్లిని పలకరించేందుకు వెళ్ళాడు శ్రావణ్. ఏరా, మీ నాన్నగారు పోయిన చివరి చూపుకు కూడా రాలేనంత బిజీ అయ్యావా అడిగింది లక్ష్మి సూటిగా.
అమ్మా, నేను రావాలని ప్రయత్నించా, కానీ పెద్ద బిజినెస్ డీల్ వచ్చి ఆగాల్సి వచ్చింది. పోయిన నాన్నగారు ఎలాగో రారు. దానికోసం ఎదిగే అవకాశాన్ని చేచేదులారా జారవిడ్చుకోలేను సంజాయిషి ఇస్తూ అన్నాడు శ్రావణ్. అరే, నువ్వు అసలు మనిషివేనా? అనుబంధాలకు విలువ కడుతున్నావా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? మేము నిన్ను పెంచడం ఆర్థిక భారంగా భావిస్తే పురిటిలోనే గొంతు నులిమి చంపేవాళ్ళం కదా. కానీ మేమలా చేయలేదే. ఎందుకో తెలుసా? మాది కన్న ప్రేమరా. నువ్వు తల కొరివి పెట్టడానికి వస్తావని ఎంతగా ఎదురు చూశానో నీకేం తెలుసు? చివరికి ఓ మహానుభావుడు ఆ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఉన్న ఒక్క తోడు పోయింది. ఇల్లు అమ్మేసి ఉండడానికి నీడ కూడా లేకుండా చేశావు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలిరా అంటూ కొడుకును చివాట్లు పెడుతూ అంది లక్ష్మి. అమ్మా, నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? సమస్యలన్నీ తీరాక నేనే స్వయంగా వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు శ్రావణ్. అప్పటిదాకా నేను బ్రతికే ఉంటానంటావా? ఏమో నాయనా, నాకైతే నమ్మకం లేదు. ఏడి ఆ చంటోనిలా పంపు. రా నాన్న, రా నా బంగారమే. నేను మీ నానమ్మనురా. మీ నాన్నలా కాకుండా నువ్వైనా మీ అమ్మా నాన్నలను బాగా చూసుకో. మనవడి తల నిమురుతూ అంది లక్ష్మి. నానమ్మ, నువ్వెందుకు ఒక్కదానివే ఇక్కడున్నావు? నువ్వు మాతో పాటు మా ఇంటికి రావచ్చు కదా. మా ఇల్లు చాలా చాలా పెద్దది. అందరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు తెలుసా? చేతులు తిప్పుతూ అన్నాడు లక్ష్మి మనవడు విక్రాంత్. పిచ్చి నాన్న, సంతోషం అనేది విశాలమైన భవంతుల్లో ఉండదురా, అందమైన మనస్సుల్లో ఉంటుంది. అయినా చిన్నపిల్లాడివి, ఈ విషయాలు నీకిప్పుడే అర్థం కావులే. కానీ నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మీ అమ్మా నాన్నలను బాగా చూసుకో, సరేనా? మనవడి మాటలకు మురిసిపోతూ అంది లక్ష్మి. సరే నానమ్మ అంటూ తలూపాడు విక్రాంత్. 2 రోజుల తరువాత కొడుకుతో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు శ్రావణ్. ఒంటరితనం ఎంత భయంకరమైనదో లక్ష్మికి ఇప్పుడు అనుభవమైంది. ఒకప్పుడు బాగా బ్రతికినామే రోజులు బాగోలేక అందరూ ఉన్న అనాథలా పోయింది పాపం. అడుగో వాళ్ళ కొడుకు వస్తున్నట్టున్నాడు. ఏది ఆ ఉత్తరం ఎలా ఇవ్వండి? ఇదిగో బాబు, ఈ ఉత్తరం మీ అమ్మగారి తలదిండు కింద దొరికింది అంటూ ఉత్తరాన్ని అందించిన అక్కడున్న ఓ బామ్మ. ప్రియమైన కుమారుడిని మీ అమ్మ దీవించి రాయునది. బాబు, నీ భార్య ఆరోగ్యం జాగ్రత్త. అసలే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి. వేళకు మంచి ఆహారం తీసుకోమను. చంటోడు తెలివిగలవాడు, వాడిని బాగా చదివించు. నేను నీకు ఇస్తానన్న అమూల్య సంపద కోసం ట్రంకుపెట్టు తెరిచి చూడు. వెంటనే వెళ్ళి ట్రంకుపెట్టు తెరిచి చూశాడు శ్రావణ్. అందులో ఉన్న దాన్ని చూసి ఆశ్చర్యపోయావా? అవును, అది మీ నాన్నగారి అస్థికలు చితాభస్మాన్ని భద్రపరిచిన కలశం. ఎప్పటికీ ఆయన జ్ఞాపకాలే నాకు అమూల్య సంపద. నేను నీతో అబద్ధం చెప్పానని నాపై కోపం వచ్చిందా? కానీ అలా చెప్పకుంటే నువ్వు రావని తెలుసు నాన్న. అందుకే అలా ఫోన్ చేసి చెప్పాను. ఈ లోకంలో డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. అనుబంధాలను, ఆత్మీయానురాగాలను ఎంత డబ్బు పెట్టినా కొనలేము. నీ నిర్లక్ష్యం కారణంగా నేను ఈరోజు అద్దె ఇంట్లో అనాథగా చనిపోతున్నాను. ఎంతైనా సొంత ఇల్లు కాదుగా. ఇంటి వారికి ఇబ్బంది లేకుండా నా శవాన్ని వీలైనంత త్వరగా ఖననం చెయ్యి. నాదొక చివరి కోరిక. దయచేసి మీ నాన్నగారి అస్థికలు, నా అస్థికలు పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయి. ఇకపోతే నేను నీ దగ్గర దాచిన ఓ పరమ రహస్యాన్ని నీకు చెప్పాలి. అదేంటంటే 2 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో నీ భార్యకు 2 కిడ్నీలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే కదా. అప్పుడు డాక్టర్ గారు ఎవరైనా దాత నుండి కిడ్నీ సేకరించి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందన్నప్పుడు నువ్వు ఎంత డబ్బు పెట్టైనా కిడ్నీ దాతను వెతికి నీ భార్యకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని ఎంత వెతికినా, ఎంత డబ్బు ఇస్తామన్నా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు, గుర్తుందా? అప్పుడు చివరి క్షణంలో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి డాక్టర్ గారిని కలిసి 2 లక్షలు తీసుకొని కిడ్నీ దానం చేసి మీకెవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. తాను ఎవరనుకున్నావు? అది నేనే. మీరు నాకు ఫోన్ చేయకపోయినా చంటోడు పని మనిషి రక్తాలు సాయంతో నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాడి ద్వారా విషయం తెలుసుకున్న నేను డాక్టర్ను రహస్యంగా సంప్రదించాను. ఈ వయసులో కిడ్నీ దానం చేస్తే
నా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని, అనారోగ్యం కలుగుతుందని డాక్టర్ ఎంత నచ్చచెప్పినా నేను వినలేదు. నేనెలాగో జీవితంలో అన్ని దశలు చూశాను. మీరు ఎంతో భవిష్యత్తును ఉన్నవాళ్ళు. అందుకే నేను డాక్టర్ సలహా కూడా వినకుండా కిడ్నీ దానం చేశాను. అసలే నీ భార్యకు నేనంటే అసహ్యం. నేను దాతనని తెలిస్తే అసలు అంగీకరించదు. అందుకే చెప్పొద్దని డాక్టర్ దగ్గర మాట తీసుకున్నాను. డబ్బులు తీసుకోకపోతే లేనిపోని సందేహాలు వస్తాయని డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు చంటోడి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నా కర్మకాండ మీకు ఆర్థిక భారం కాకుండా మన ఊరి ప్రెసిడెంట్ గారి దగ్గర గతంలో కొంత డబ్బు దాచాను. దాంతో కర్మకాండ జరిపించు. నాలా మీ బ్రతుకులు రోడ్డున పడకుండా నీ కుమారుడిని మంచి బుద్ధులతో పాటు బాధ్యతలు నేర్పించు. ఇట్లు ప్రియమైన మీ అమ్మ. ఉత్తరం చదివిన శ్రావణ్కు దుఃఖం పొంగుకొచ్చింది. అయోమయంలో తన వైపే చూస్తున్న లతకు ఉత్తరాన్ని అందించాడు చదవమంటూ. ఉత్తరాన్ని చదివిన లతకు కన్నీరాగలేదు. తన అత్తగారి పాదాలపై పడి, అత్తమ్మ నన్ను క్షమించు. నా స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవం నాకు ఎదురవుతుందేమోనని నేను అతి జాగ్రత్తతో మిమ్మల్ని దూరంగా ఉంచి మీకు తీరని అన్యాయం చేశాను. నేనింత ద్రోహం చేసినా నువ్వు నాకు జీవితాన్నిచ్చావు. నా పాపానికి నిష్కృతి లేదు. నా వల్ల నీ ఆరోగ్యం క్షీణించి చనిపోయావు. అంత త్యాగం ఎవరు మాత్రం చేయగలరు? ఒక్క నువ్వు తప్ప. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అత్తమ్మ? నీవు మా ఇలవేల్పువమ్మా, ఇలవేల్పువి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. ఎవరో ఊరడించే ప్రయత్నం చేస్తుండగా వారిని వారిస్తూ శ్రావణ్ ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. ఆమెను మనసారా ఏడవనీయండి. తన మనసుకు కమ్ముకున్న అబద్ధాల కారు మేఘాలు కన్నీటి వానై కురిసేదాకా, మబ్బులు వీడి మనసుకు వెలుగులు ప్రసవించేదాకా దయచేసి ఆమెను ఏడవనీయండి. భావోద్వేగాలకు లోనయ్యే ప్రతి హృదయం ఓ కన్నీటి చలమే. నిరంతరం స్రవించే ఆ కన్నీరే గుండె మంట లార్పేటి చన్నీళ్ళు.